ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 8 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకి మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళ కుటుంబంలోనైతే ప్రతి ఏడాది ఒక్కొక్క ఉద్యోగం పెంచుకుంటూ వాళ్ళ కుటుంబంలోకి 4-5 ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళ కూతురికేమో ఎంపీ ఓడిపోతే కనీసం 6 నెలలు కూడా ఉద్యోగం ఉద్యోగం లేకపోతే ఇబ్బంది అయితే మళ్ళా వాళ్ళ నాయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పి గొంతు విప్పి మాట్లాడిన నిరుద్యోగుల పైన కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ గొంతుల్లోకి ఒక ప్రయత్నం చేస్తారు. వారికి అండగా నిలబడడానికి ఎన్ఎస్వై యోజన కాంగ్రెస్ సైనికులు గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తే భౌతిక దాడులకి తిరుగుతుర్రు, జైల్లో పాలు చేస్తుర్రు. వాళ్ళ అబ్బా సొత్తు ఈ తెలంగాణని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు. ఈ సభ మీదకెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకి హెచ్చరిస్తున్నా, బిడ్డ ఈ తెలంగాణ కోసం పాటు పడ్డది, కృషి చేసింది తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల ఆత్మహత్య లాగాలే ప్రతి ఒక్క నిరుద్యోగి కళ నెరవేరాలని చెప్పని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ కళ నెరవేర్చారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎగ్జామ్స్ కండక్ట్ చేయరా నాయన అంటే టీఎస్పీఎస్సీలో ఆఖరికి పేపర్ అమ్ముకునే పరిస్థితికి వచ్చినావు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా మొదట ఏ రకంగా స్కామ్ చేయాలి ఆలోచించి స్కీమ్ ప్రవేశపెడుతుండు. విద్యార్థులు ఎవరన్నా బయట పోతే రోడ్డు పైన మనం మద్యం తాగి ఎవరైనా పట్టుకుంటే తాగి పట్టుకురు అని చెప్పి వేల ఫైన్లు వేస్తారు. అరే నైనా మేముత్తా మా యువకులు మద్యం తాగుతురేమో, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్యం తాగి తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండు, ఈడ నిరుద్యోగులని చంపే ప్రయత్నం చేస్తుండు. తప్పకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి ఏదైతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుట తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి విద్యార్థికి భరోసా కల్పించే విధంగా రేపు ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ప్రాధాన్యం కల్పించే విధంగా మేనిఫెస్టోని ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ఏదైతే యూత్ డిక్లరేషన్ని క్షేత్రస్థాయిలో ప్రతి యూనివర్సిటీకి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క యువ సోదరునికి యువ సైనికుని దగ్గరికి తీసుకెళ్లి వాస్తవాలు చెప్పి వారికి భరోసా కల్పించి ఈ యొక్క గడిల పాలని బద్దగొట్టడంలో ఈ యొక్క గడిల పాలనని బద్దలగొట్టడంలో ప్రతి ఒక్క యువకుడు నడుం బిగించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.